వారం రోజులు గడిచిపోయినాయి. ఈ వారం రోజుల్లో చాలా అత్యవసరమైతే తప్ప శేఖరం మీరాని పలకరించేవాడు కాదు. 2 రోజుల నుండి శాంతమ్మగారు మామూలుగా తిరుగుతోంది. దాంతో మీరాకి కొంత సమస్య తగ్గింది. నేరుగా శేఖరం వచ్చి నాకు టీ కావాలి అన్నప్పుడు మీరా మనసు ఎదురు తిరుగుతోంది. శాంతమ్మగారి ద్వారా చేయడం అది వేరే సంగతి. శాంతమ్మగారు రాయించిన ఉత్తరానికి అన్నపూర్ణమ్మగారు ముహూర్తం పెట్టించి అరుణని ఆ రోజున తీసుకెళ్లవలసిందిగా రాయించింది. శ్రీమంతం 5వ నెలలోనే జరిపారు. ఇప్పుడు 9వ నెల వచ్చింది అరుణకి. అయినా ఊరికే తీసుకురావడం ఎందుకని కాంతమ్మగారు ఎవరినైనా మనిషిని చూడమని చెప్పింది శేఖరానికి, మిఠాయి అది చేయించడానికి. మరీ కొద్దిగా పంపితే బాగుండదు, 2 వీసలన్నా పంపాలని ఆవిడ అభిప్రాయం. పెద్ద పెద్దవి 2 అరటి గెలలు మగ్గినాయని ఉంచింది. పెళ్ళిళ్ళకి వాటికి మిఠాయి, జిలేబీ వగైరాలు చేసే అంజన్న ఊర్లో లేడు. ఇంకో అతను అచ్చన్న అని ఉన్నాడు. అతనంత బాగా చేయడు. అయినా ఇంకెవరూ లేరు. అతని కోసం కబురు చేశారు. అతను 4 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడని వెళ్ళిన మనిషి కబురు తీసుకొచ్చాడు. శేఖరం ఏమేమి ఎంతెంత తీసుకెళ్లాలో చెబితే బజార్ నుంచి తెస్తానని, లేకపోతే అక్కడే కొంటానని తల్లికి చెప్పాడు. అది ఆవిడకి నచ్చలేదు. తన చేతులతో తను చేసి ఇచ్చే ఓపిక ఎలాగూ లేదు. దగ్గరుండి ఇంట్లో చేయించైనా ఇస్తే అదో తృప్తి. శేఖరం, కాంతమ్మగారు మాట్లాడుకునే మాటలు, వాళ్ళు మనిషి కోసం చేసే ప్రయత్నం, మనిషి దొరక్క ఆవిడ నిరుత్సాహపడ్డం అన్నీ మీరాకి తెలుసు. ఆఖరికి ఊరుకోలేక శేఖరం అక్కడ లేనప్పుడు శాంతమ్మగారితో అంది, నాకంత బాగా రాదు కానీ మీరు దగ్గరుండి చెబితే నేను చేస్తానమ్మా. నువ్వా? అందావిడ ఆశ్చర్యపోయి. నీకు చేతనవునా అని. అయినా అంతా నువ్వొక్కదానివి చేయొద్దు అంది. పర్వాలేదు, చేయగలను, మీరు దగ్గరుండి చూపించండి. మీరంత సరదా పడుతున్నారు. మైసూరు పాకమైతే నేను చేస్తాను అంది. మీరా అలా చేస్తానన్నందుకు ఆవిడకు సంతోషంగానే ఉంది. కానీ ఒక్కతే చేయాలి, తనేం ఆసరా అవ్వలేదు అనుకుని 3 సేర్ల పిండి మిఠాయి చేయాలి మీరా. మరి మధ్యలోనే అందుకుంది మీరా. పర్వాలేదమ్మా, చేస్తాను. మీరా స్థానంలో ఇంకోరైతే శాంతమ్మగారు మొదటే చెప్పునేమో. మీరాని వంట మనిషి అని ఆవిడెప్పుడూ అనుకోదు. ఎందుకో ఆవిడకలా అనిపించలేదు. మీరా చదువు సంస్కారం ఉన్నదానిలాగే ఉంటుంది. ఏం చదువుకోకపోతేనేం, చదువుకున్న వాళ్ళకన్నా చదువుకొని మీరా వినయ విధేయతలు మీరాని గౌరవించేలా, అభిమానించేలా చేస్తాయి. ఆవిడ ఇలా ఎన్నోసార్లు అనుకుంది. మీరా చేస్తానందని శేఖరానికి చెప్తే అతను క్షణం తెల్లబోయి, ఈ తిప్పలన్నీ ఎందుకమ్మా, అక్కడ కొనడం ఇష్టం లేకపోతే ఇక్కడే కొని తీసుకెళ్తాను అన్నాడు. ఎందుకురా, నేను చెప్పకుండా తనే చేస్తానంది అందావిడ. శేఖరం ఇంకేమీ అనలేదు. మీరా అరుణల స్నేహం ఎలాంటిదో అతనికి తెలియనిదేమీ కాదు. ఆ స్నేహభావంతోనే మీరా ధైర్యంగా ముందుకొచ్చి ఉంటుంది. శాంతమ్మగారు మీరా చేత అరుణకి పంపవలసినవి అన్నీ సర్దించింది. శేఖరం ఎన్నింటికి బయలుదేరుతాడో ఏమోనని వంట కూడా తొందరగా చేయమంది. మీరా అలాగే చేసింది. ఉదయం 10 గంటలు కావస్తోంది. శేఖరం ఎక్కడికి వెళ్ళాడో అప్పుడే వచ్చాడు. భోజనం చేసేస్తావేమిట్రా అని అడిగింది శాంతమ్మగారు. అప్పుడేనా, నాకు టీ కావాలి అన్నాడు. శాంతమ్మగారు మీరాకి వచ్చి చెప్పింది. శేఖరం తల్లి ప్రక్కనే కూర్చుని మాట్లాడుతున్నాడు. ఇంతలో టెలిగ్రామ్ సార్ అని వినిపించింది. శేఖరం లేచి వెళ్ళాడు. శాంతమ్మగారు కంగారుగా లేచి వచ్చింది. అప్పుడే టీ పట్టుకొచ్చిన మీరా టీ కప్పు అలా పట్టుకునే గుమ్మం వరకు వచ్చింది. శేఖరం సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకున్నాడు. అది చదువుతుంటే అతని కనుబొమలు ముడిపడ్డాయి. ఎక్కడి నుంచిరా ఆదుర్దాగా అడిగింది శాంతమ్మగారు. శేఖరం సమాధానం చెప్పకపోవడంతో కొడుకు దగ్గరగా వచ్చి, ఎక్కడ్నుంచి చిన్నబాబు, మాట్లాడవేం అంది మళ్ళీ. ఏదో మా పనుల గురించిలే, బొంబాయి నుండి అంటూ చెప్పులేసుకున్నాడు. టీ తీసుకుని వెళ్ళు. ఇప్పుడే వస్తా, రెడ్డి దగ్గరికెళ్ళాలి అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు. అది రాజేంద్ర ఇచ్చిన టెలిగ్రామ్. అర్జెంటుగా 25,000
శేఖరాన్ని తీసుకురమ్మని ఇచ్చాడు. అంత కొంప మునిగిందేమిటో శేఖరానికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. రాఘవరెడ్డి దగ్గరికెళ్ళి టెలిగ్రామ్ అతని చేతికిచ్చాడు. ఏం చేద్దామంటావు అన్నాడు రెడ్డి ఆలోచనగా. సంగతేమిటో నాకు తెలియదు. కావాలి, తప్పదు. టైం కూడా అట్టే లేదు. ఈరోజు ప్రయాణం ఆగటానికి వీల్లేదు అన్నాడు శేఖరం. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. చూద్దాం, సాధ్యమైనంత వరకు ఈ పూటే బయలుదేరదు గాని. రేపు రాత్రి బండికి కదా అరుణను తీసుకొచ్చేది. రేపు సాయంత్రంలోగా నువ్వక్కడికి వెళితే చాలు. అరుణ సంగతి సరే, ముందు అన్నయ్య సంగతి అర్జెంటు. ఆలస్యమైతే ఇద్దరం టాక్సీలో వెళదాం అన్నాడు రాఘవరెడ్డి. శేఖరం ఒక్కసారి పిలవగానే తలుపులు తెరుచుకున్నాయి. రాజేంద్ర కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. జుట్టు రేగి ఉంది. నిద్ర లేకో ఏమో కళ్ళు ఎర్రగా, కనురెప్పలు బరువుగా ఉన్నాయి. శేఖరం వెనకాలే రాఘవరెడ్డి రావడం చూసిన రాజేంద్ర క్షణంలో సగం సేపు తెల్లబోయాడు. వెంటనే తేరుకుని 2 చేతులు చాచి రాఘవరెడ్డి 2 భుజాల మీద వేసి దగ్గరికి తీసుకున్నాడు మౌనంగా. బలరామరెడ్డి పోయాక రాజేంద్ర వెళ్ళలేదు. వాళ్ళనెవరినీ చూడలేదు. రాఘవరెడ్డి కోటేశ్వరరావు గారితో వ్యవహారం తేల్చుకోవడానికి వచ్చినప్పుడు రాజేంద్ర ఊళ్ళో లేడు. ఇప్పుడింత డబ్బు కావాలని ధైర్యంగా తమ్ముడికి రాశాడంటే రాఘవరెడ్డిని కూడా దృష్టిలో ఉంచుకుని. కానీ అతను కూడా వస్తాడని రాజేంద్ర ఊహించలేదు. రాజేంద్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాఘవరెడ్డి రాజేంద్ర పట్టు నుంచి నెమ్మదిగా విడిపించుకుని రాజేంద్ర చేయి పట్టుకుని సోఫాకేసి నడిచాడు. 5 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. కుసుమకి వీళ్ళు వచ్చినట్టు తెలిసినా ధైర్యం చాలక యువతలకి రాలేదు. వీళ్ళని పలకరించలేదు. శేఖరం కూడా లోపలికి వెళ్ళలేదు. ముగ్గురు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మధ్యలో రాజేంద్ర లోపలికెళ్ళి ముగ్గురికి కాఫీ పట్టుకొచ్చాడు. ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు. రత్న, రమేష్ దూరంగా తిరుగుతున్నారు. శేఖరం వెళ్ళి పిలిచినా వాళ్ళు భయంగా చూశారు. 2 రోజుల నుండి రాజేంద్ర రౌద్రావతారానికి వాళ్ళు హడలెత్తిపోతున్నారు. రాజేంద్ర ఇటు వస్తే అటు, అటు వస్తే ఇటు తప్పుకు తిరుగుతున్నారు. రాజేంద్ర వాళ్ళని పల్లెత్తు మాట అనలేదు. వాళ్ళకేసి కోపంగా కూడా చూడలేదు. కానీ ఎప్పట్లా ముద్దుగా దగ్గరికి తీసుకోలేదు. కోపంలో ఉన్న ఆ మూర్తిని చూసేసరికి వారికి హడలెత్తింది. కుసుమకి తిక్కగా తల కొట్టేసినట్లుగా ఉంది. శేఖరం సహాయం తనకెప్పుడు రాదనుకుంది. అతనితో మాట్లాడవలసిన అవసరమే తనకు లేదనుకుంది ఒకనాడు. కానీ ఇప్పుడు అతడే గతి అయినాడు. అతను ఎదుటికి రావాలనుకుంటేనే ఏదో భయంగా ఉంది. అదివరకులా ఎదురు పడితే మొహం తిప్పుకుని ఇప్పుడు వెళ్ళలేదు. అలా అని మాట్లాడించలేదు. అభిమానం అడ్డు వస్తోంది. శేఖరం ఆవిడని పలకరించలేదు. ఎప్పటిలా మామూలుగా తిరుగుతున్నాడు. దాంతో కొంచెం రోషం ఎక్కువైంది కుసుమకి. తనే కదా పెద్ద ఉపకారం చేశానని అహంకారం. ఇలాంటి వాళ్ళ దగ్గర చిన్న మెత్తు ఉపకారం కూడా పొందకూడదు కసిగా అనుకుంది. 8 గంటలయ్యేసరికి శేఖరం, రెడ్డి స్నానాలు చేసి తయారయ్యారు. అప్పుడే ఎక్కడికి తయారయ్యారు అని అడిగాడు రాజేంద్ర. అతని మనసిప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది. అతనికి జ్ఞానోదయం కూడా అయింది. స్వతహాగా చిన్నప్పటి నుండి ఉండే నిర్లక్ష్య స్వభావం కూడా మాసిపోయింది. తల్లిచాటు బిడ్డలాగే పెరిగిన శేఖరం పినతల్లి సంరక్షణలో పెరిగి ఎలా ప్రయోజకుడయ్యాడో, ఆవిడ మాటలని లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యమైన స్వభావం, దానికి నీరు పోసి మంచి ఎరువులు వేసి కుసుమ వృద్ధి చేయడం, ఇవన్నీ హఠాత్తుగా కళ్ళ ముందు మెదిలి 2 రోజుల క్రితమే అతనికి జ్ఞానోదయం అయింది. శేఖరం తల దువ్వుకుంటూ సమాధానమిచ్చాడు. ఈరోజు అరుణని తీసుకెళ్ళాలి. వాళ్ళకోసారి కనిపించొద్దు, లేకపోతే రాలేదనుకుంటారు. అరుణకి ఎన్నో మాసమో అతనికి తెలియదు. ఒకవేళ విన్నాడో లేదో సరిగా గుర్తులేదు. తను వెళ్ళిందెప్పుడు? అరుణమూర్తి 2-3 సార్లు వచ్చారు. ఒకసారి బజార్లో అరుణ బావగారు కలిసి ఇంటికి తీసుకువెళ్ళాడు. అరుణ ఎంత సంబరపడింది, ఎంత హడావుడి చేసింది. మేమలా వెళ్ళొస్తామన్నయ్యా అన్నాడు శేఖరం. బ్యాంకు నుండి వస్తాను అన్నాడు రాజేంద్ర. శేఖరం, రెడ్డి వెళ్ళిపోయారు. వాళ్ళలా వెళ్ళగానే భార్య మీద విరుచుకుపడ్డాడు రాజేంద్ర. నీకి జన్మకి బుద్ధి రాదు. వాళ్ళనొక్కసారి పలకరిద్దామన్న జ్ఞానం లేకపోయాక ఇంకెందుకు?
బ్రతకడం అనవసరమంటారా? దండగంటారా? తన మామూలు ధోరణిలో అంది కుసుమ. అసలే ఉడికిపోతోంది. చిచ్చి, ఇంకా బుద్ధి రాలేదు. నా వాళ్ళు అంటూ మెడిసిపడ్డావు. చేశాడుగా, బాగా బుద్ధి వచ్చేటట్టు చేశాడు. అయితే ఏంలే, నా కళ్ళు తెరిపించాడు. కుసుమకి గొంతు వరకు వచ్చింది కోపం. ఎప్పుడూ ఎంతో సునాయాసంగా తడుముకోకుండా మాట్లాడే కుసుమ ఇప్పుడు చప్పున ఏమీ మాట్లాడలేకపోయింది. విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రత్న, రమేష్ హాల్లోకి పరిగెత్తి బల్లుల్లా గోడకి అతుక్కున్నట్లుగా నిలబడ్డారు, భయంతో కళ్ళు వెడల్పు చేసుకుని. శర్మ మీద కుసుమకి చాలా కోపంగా ఉంది. వాడి మూలంగానే తనింత లోకువైపోయింది అని బాధపడింది. రాజేంద్రకి తెలియకుండా అక్కగారికి టెలిగ్రామ్ ఇప్పించింది. శర్మ చేసిన పని వెంటనే వచ్చి రత్నని తీసుకువెళ్ళమని. వాళ్ళొస్తారని కుసుమకి నమ్మకం లేదు. 4 రోజులు సద్దుమణిగాక తనే రత్నాన్ని దించి దులిపి రావాలనుకుంటోంది. మనసులో కూడా శర్మకి తనిచ్చిన లోకువేనని ఒప్పుకోదు కుసుమ. ఏమో, వాడిలా చేస్తాడని కలగందా? పోనీ ఏదో బాగుపడతాడు, ఆ పెద్ద కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంది. ఎంత తన మాట విన్నా అంతంత డబ్బు ఇస్తానంటే భర్త ఒప్పుకోడని తను నానా గడ్డి కరచి డబ్బిస్తే బాగానే చేశాడు. ఎదురుగా శర్మ కనిపిస్తే ఏం చేసేదో కుసుమ. పైకి ముంగిలా ఉంటాడు, కానీ శర్మ చాలా నేర్పు కలవాడే. ఎవరిని ఎలా మచ్చిక చేసుకోవాలో వాడికి బాగా తెలుసు. పుట్టింటి తరపు వాళ్ళంటేనే కుసుమకి ఒళ్ళు తెలియదు. అలాంటిది శర్మ బుట్టలో చాలా తేలిగ్గా పడింది కుసుమ. మొదట 200 పెట్టుబడి పెడితే చాలని, ఆ స్నేహితుడు చాలా నమ్మకమైనవాడని, ఇలాంటిది మళ్ళీ మళ్ళీ రాదని, ఈ ఉపకారం ఒకటి చేసి పుణ్యం కట్టుకోమని చాలా జాలిగా వేడుకున్నాడు శర్మ కుసుమని. సర్లే అని భర్తకు తెలియకుండా 200 ఇచ్చింది. అదేం షాపో ఏమిటో ఏమీ వివరాలు అడగలేదు. శర్మ అమాయకుడు, అబద్ధమాడడు అనుకుంది. 4 రోజులు గడిచేసరికి, పిన్ని, అర్జెంటుగా 500 కావాలి, సరుకు విడిపించుకోవాలి. 4 రోజుల్లో నీ డబ్బు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాను అన్నాడు శర్మ వస్తూనే హడావుడిగా. 200 ఇచ్చింది. దానికంత ఆరా లేదు. ఇప్పుడు 500 ఆవిడ దగ్గర లేక కాదు, ఇచ్చినా రాజేంద్రకి ఆరా తెలియదు. ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తోంది. కుసుమ మౌనానికి అర్థాలు గ్రహించాడు శర్మ. పిన్ని, సందేహిస్తున్నావా? నీ డబ్బు నీకు పువ్వుల్లో పెట్టి అప్పచెబుతాను, నీ మీద ఒట్టు. అంత మాట ఎందుకురా? కంగారుగా అంది కుసుమ. నాకంత సహాయం చేసిన స్నేహితుడికి ఇలాంటి సమయంలో 4 రోజుల భాగ్యానికి సర్దలేకపోతే అదే నాకు చాలా బాధగా ఉంది పిన్ని, చాలా బాధగా అన్నాడు శర్మ. ఏమనుకుందో కుసుమ 500 పట్టుకొచ్చి ఇచ్చింది. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను పిన్ని, కృతజ్ఞతగా అన్నాడు శర్మ. శర్మ అన్నట్టుగా 4 రోజుల్లో ఇవ్వకపోయినా వారం నాటికి వడ్డీతో సహా ఇచ్చాడు. శర్మ అన్నట్టు 4 రోజుల్లో ఇవ్వకపోవడంతో కుసుమ కంగారు పడిన మాట నిజం. అడగనా మాననా అని గుంజాటన పడుతోంది. ఇంతలో శర్మ వారం రోజుల వడ్డీ కూడా ఇచ్చాడు. దాంతో కుసుమ తబ్బిబ్బైపోయింది. ఇంకా నయం అడిగాను కాను అనుకుంది. నాకు వడ్డీ ఎందుకురా అంది పైకి. ఏమో, అతనే ఇమ్మన్నాడు. నేను అడగలేదు, నువ్వడగలేదు. వచ్చిందాన్నెందుకు కాదనాలి? సమయానికి నువ్విచ్చావు, అదే మహాభాగ్యం అన్నాడు. ఆ తర్వాత 1000 అడిగాడు. 15 రోజుల్లో ఇస్తానన్నాడు. కుసుమ సందేహించకుండా ఇచ్చింది. 10 రోజుల్లోనే తిరిగి ఇచ్చేశాడు. కుసుమకి శర్మ మీద చాలా నమ్మకం ఏర్పడిపోయింది. ఒకరోజు కుసుమ శర్మని అడిగింది, ఏరా శర్మ, నీకేమైనా వాటా ఇస్తున్నాడా? నీ మెతకతనం చూసి సందేహంగా ఆగిపోయింది. ఎందుకివ్వడు పిన్ని, అమ్మకి నెల నెలా పంపుతున్నాను అన్నాడు. ఆ సాయంత్రం కుసుమకి మంచి చీర, జాకెట్టు బట్ట, పిల్లలకి బొమ్మలు, బట్టలు, రాజేంద్రకి మంచి పెన్ను తెచ్చి ఇచ్చాడు. కుసుమ సంతోషం వర్ణనాతీతం. ఒక్కనాడు అభిమానంగా ఒక్క జాకెట్టు బట్టన్నా ఇచ్చాడా శేఖరం? ఎలాగైనా తన వాళ్లకున్న ఆపేక్షలు వీళ్లకెందుకుంటాయి అనుకుంది. ఆ రోజు రాజేంద్రతో అంది కూడా, శేఖరం ఎప్పుడూ ఏమీ సరదాగా తేలేదని. ఇలాగే రోజులు చాలా నేర్పుగా లాక్కొస్తున్నాడు శర్మ. ఇన్ని రోజుల్లో ఇస్తానని
చెక్కు మారలేదని, బ్యాంకుకి టైం అయిపోయిందని సమయానుకూలంగా ఏదో ఒకటి చెప్పి కుసుమ దగ్గర నుండి డబ్బు పట్టుకెళ్లడం, నమ్మకంగా అన్నదానికి 2-3 రోజులు ముందుగానే ఆవిడ దోసిట్లో పోయడం. శర్మయందు బాగా నమ్మకం ఏర్పడిపోయిందేమో. సమయానికి కుసుమ దగ్గర లేకపోయినా, శర్మ అడిగినంత మొత్తం తన దగ్గర లేకపోయినా తన స్నేహితుల దగ్గర తెచ్చి ఇచ్చేది. కాస్త వడ్డీ ఎక్కువనేసరికి వాళ్ళు చాలా సంబరంగా ఇచ్చేవారు. ఇలా కూడా 4-5 సార్లు జరిగింది. ఈ మధ్య అంటే 15 రోజుల క్రితం మధ్యాహ్నం 2 గంటలకి చాలా హడావుడిగా వచ్చాడు శర్మ. వస్తూనే, పిన్ని, నువ్వో సహాయం చేయాలి. ఇప్పుడు నువ్వు కాదన్నావంటే చాలా నష్టం. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ ఈ జన్మలో రాదు అన్నాడు. అయ్యో, ఏమిటో చెప్పు, చెప్పందే ఎలా తెలుస్తుంది? నవ్వుతూ అంది కుసుమ. రాత్రి 8 లోపుగా 25,000 కావాలి. అతను 15,000 చూస్తానన్నాడు. నా వాటాకి 10,000 చూడమన్నాడు. 25,000? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది. పై దేశాల నుండి రకరకాల వస్తువులు దిగుమతి అవుతుంటాయి. అలాంటి అదృష్టవంతుల్లో మాకు చిన్న అవకాశం లభించింది. నేను 10,000 ఇచ్చానంటే అతను 15, 25,000 ఇచ్చి సరుకు తెచ్చుకోవడం. వారం నాటికి 1,00,000. 1,00,000 మన చేతుల్లో ఉంటుంది. ఇలాంటి అవకాశం కల్లో కూడా ఊహించలేదు పిన్ని. నేను 15 చూస్తే చెరిసగం వాటా ఇస్తానన్నాడు. నీకెంత వీలుంటే అంత. నీకు మాత్రం దొరకొద్దు. కానీ ఒకటి, నెల రోజులని చెప్పి నేను 15 రోజుల్లో ఇచ్చినా నెల వడ్డీ ఇచ్చేస్తాను. వాళ్ళిష్టం వచ్చిన వడ్డీ వేసుకోమను. సమయానికి ఆదుకుంటే చాలు. ఆలోచనలో పడింది కుసుమ. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు శర్మ. అంత ఎక్కడ దొరుకుతుందా అని అంది. నీకెంత దొరికితే అంతే. ఇచ్చే వాళ్ళకి కూడా నమ్మకం ఉండాలిగా మరి. కుసుమ మాట్లాడలేదు. మళ్ళీ శర్మే అన్నాడు. నేనిచ్చిన దాన్ని బట్టి నాకు వాటా ఇస్తాడు. లేకపోతే వాటా రాదంతే. కానీ ఇలాంటి సువర్ణ అవకాశం నా జన్మలో రాదు పిన్ని. నీ దయ, నీకెంత పుడితే అంతే. నువ్వేం బాధపడకు. తనకు పరువు లేదనటం కుసుమ సహించలేదు. తను 2,000 ఇవ్వగలదు. తన పేర వేరుగా బ్యాంకులో డబ్బుంది. చూద్దాం, వాడు అడిగినంత ఇవ్వకపోయినా సగమన్నా ఇవ్వాలి అనుకుంది. ఇప్పుడే వస్తాను, కూర్చో అని బయలుదేరింది కుసుమ. మొత్తానికి ఎలాగైతేనేం శర్మకి 7,000 ఇచ్చింది. అదివరకు మామూలుగా ఇచ్చేవాళ్ల దగ్గర 3,000, తన దగ్గరివి 2,000, మొత్తం 5,000. ఇంకా 4-5 సందేహించారు. హనుమాయమ్మగారి ద్వారా ఇద్దరి దగ్గర వారికి భయం లేకుండా తనవి పెద్ద గొలుసు, నెక్లెస్సు డబ్బు ఇచ్చే వరకు ఉంచుకోమని ఇచ్చింది. వాళ్ళెందుకంటూనే మొహమాట పడుతూనే నగలు ఉంచుకుని డబ్బు ఇచ్చారు. మొత్తం 7,000 ఇచ్చింది. నీ రుణం 10 జన్మలెత్తినా తీర్చుకోలేను పిన్ని అన్నాడు శర్మ. లోపల పొంగిపోయినా మాటలు నేర్చావులే అంది నవ్వుతూ. 10 రోజుల్లో ఇచ్చేస్తాడు. ఆ గొలుసు, నెక్లెస్సు తను ఎప్పుడూ వేసుకోదు. పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు అదైనా తల్లి కేకలేస్తే వేసుకుంటుంది. వేరే 2 పేటల గొలుసు, ముత్యాల సెట్టు ఉన్నాయి. అందుకని రాజేంద్రకి కూడా తెలుపవలసిన పని లేదనుకుంది. 10-12 రోజులు గడిచిపోయినాయి. ఒకరోజు శర్మ వచ్చి కాసేపయ్యాక కుసుమతో అన్నాడు. రేపు కానీ ఎల్లుండి కానీ ఊరు వెళతాను. 4 రోజుల్లో వస్తాను అని. ఏ ఊరు? ఆ విడిపించుకున్న సరుకు అమ్ముడైందా అని అడిగింది కుసుమ. సగం అమ్ముడైంది. పబ్లిక్గా అమ్మడానికి వీల్లేదు. ఏం, మరెలా? సందేహంగా అడిగింది. జాగ్రత్తగా పెద్ద పెద్ద షాపుల్లో ఇచ్చేయడమే. వాళ్ళు కళ్ళు మూసుకుని అమ్మేస్తారు. ఎన్ని నేర్చావురా అంది కుసుమ. శర్మ ఎదిగిపోయాడు అనుకుంటూ. ఏం చేయమంటావమ్మా? ఈ జానెడు పొట్టకి ఎన్ని తిప్పలు. ఈ కాస్త సవ్యంగా జరిగిపోతే అమ్మని నాన్నని ఈ ఊరు తీసుకొచ్చేస్తాను. ఇదంతా నీ చలవే పిన్ని అన్నాడు. కుసుమ మనసు గాలిలో తేలింది. వాళ్ళలా చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మాటల్లో రాత్రి రాలేదేమిరా, ఎక్కడ పడుకున్నావు అని అడిగింది. 2వ ఆట సినిమాకెళ్ళాం. ఇంట్లో చెప్పలేదన్నా అంటే వినలేదు. 2ంటికి వచ్చి మిమ్మల్ని లేపాలని రాలేదు అన్నాడు. అదే అనుకున్నాలే. బాబాయ్ అడిగితే అదే చెప్పాను. ఏ సినిమాకు వెళ్ళారు? అనార్కలి, హిందీ. హిందీ అనార్కలా? ఏ టాకీస్లో? సంభ్రమంగా అడిగింది. హిందీ అనార్కలి కుసుమ చూడలేదు. ఎన్నాళ్ల నుండో చూడాలని.
రాజేంద్రతో అప్పుడప్పుడు అంటూనే ఉంది. ఎక్కడైనా మార్నింగ్ షో ఆడుతుందేమో వాకబు చేస్తుండండి. ఆ సినిమా నాకు చాలా ఇష్టం అంటూ. సరే అంటాడతను. ఏ టాకీసో చెప్పి ఈరోజే ఆఖరి రోజు అన్నాడు. కుసుమ గబగబా తయారైంది. భర్త వస్తూనే బయలుదేరడమే తరువాయిగా. రాజేంద్ర ఆరవుతుండగా వచ్చాడు. కుసుమ సినిమా సంగతి చెప్పి అతన్ని తొందర చేసింది. నేను రాలేను కుసుమ, నువ్వు శర్మ వెళ్ళిరండి అన్నాడు రాజేంద్ర. కుసుమ బుంగమూతి పెట్టింది చంటి పిల్లలా. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నా, నాకు ప్రియమైన సినిమా. ఇన్నాళ్లకి చూస్తున్నాను. మీరు ప్రక్కన లేకుండానా? మీరు రాకపోతే నేను వెళ్ళను. ఈరోజే ఆఖరు రోజట. పోనీ రెండో ఆటకు వెళదామా అంది. నువ్వలా అంటే ఏం చెప్పను కుసుమ. నా గురించి ఎన్నాళ్ల నుంచో నువ్వు కలవరిస్తున్న సినిమా మానేయడం నాకు బాగుండదు అంటూ అతను బ్యాగ్ తెరిచి చూపిస్తూ అన్నాడు. ఇది కంపెనీ డబ్బు. బ్యాంకుకి టైం అయిపోయింది. ఇంటికి తీసుకొచ్చాను. ఇంత డబ్బు ఇంట్లో పెట్టి వెళదామా చెప్పు అన్నాడు. బాగుంది. బీర్వాలో పెట్టి తాళం వేస్తాను. శర్మ ఉంటాడుగా, మనం లేకుండా ఎక్కడికి వెళ్ళడు. రాజేంద్ర ఎన్ని విధాలా చెప్పినా కుసుమ వినలేదు. రాజేంద్ర రాకపోతే తను మానేస్తానంది. అతనికి ఎక్కడికి కదలాలని లేకపోయినా తప్పనిసరై కుసుమతో బయలుదేరాడు. వెళుతూ శర్మతో అంది కుసుమ. జాగ్రత్త రోయ్. గొంతు తగ్గించి అంది. బీర్వాలో డబ్బు పెట్టాను, జాగ్రత్త. బయట కూడా వద్దు, లోపలే తలుపులు వేసుకుని కూర్చో అంది. అలాగే అన్నాడు శర్మ కలల్లో తేలిపోతూ. సినిమా హాల్లోనే రాజేంద్రకి తలపోటు ప్రారంభమైంది. ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. ఇంటికి వస్తూనే అతను భోజనం కూడా చేయకుండా పడుకున్నాడు. కుసుమకి కోపం వచ్చింది, విసుక్కుంది కూడా. చక్కగా ఇన్నాళ్లకి చూశానని ఆనందమూ లేదు, ఏం లేదు. అయినా నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏదో ఒక అపశృతి. రాజేంద్ర ఏం మాట్లాడలేదు. కుసుమ కూడా కోపం వచ్చి భోజనం చేయలేదు. కుసుమతో అన్నాడు శర్మ నెమ్మదిగా. నేను తెల్లారగట్ల ఊరు వెళ్తా పిన్ని. నువ్వు నిద్రలో ఉంటావు, లేపను. తెల్లారగట్ల 4 గంటలకి కారులో వెళ్తున్నాం. మీరు వెళ్ళాక అతను వచ్చి చెప్పాడు. మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాం అన్నాడు. నన్ను లేపు, కాఫీ కాచిస్తాను అంది కుసుమ. కాఫీకేమిటి, నువ్వలాంటివేం పెట్టుకోకు అన్నాడు. కుసుమ వినలేదు. తెల్లారగట్ల లేచి శర్మకి కాఫీ ఇచ్చింది. నువ్వే ఎదుర్రా పిన్ని అన్నాడు శర్మ. కుసుమ సంతోషంగా ఎదురు వచ్చింది. వస్తా పిన్ని అన్నాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంది నవ్వుతూ. ఇదంతా నీ చలవే అంటూ మరోసారి చెప్పి సాగిపోయాడు శర్మ. కుసుమకి చాలా సంతోషంగా ఉంది. శర్మ తన దగ్గరకు వచ్చి ఇంత వాడయ్యాడు. తన వాళ్లలో తనకెంత పేరు. అందులోనూ వాడి అభివృద్ధికి తనే డబ్బు సర్దుబాటు చేసింది. ఇదంతా ఆయనకి ఒక్కసారి చెప్పేస్తే వాడు అర్ధలక్షతో వచ్చాక అప్పుడు చెప్పాలి. రాత్రి కోపం మర్చిపోయింది కుసుమ. శర్మ గురించిన ఆలోచనలతో ఆవిడ మనసు సంతోషంగా ఉంది. రాజేంద్ర స్నానం చేసి రోజు కన్నా తొందరగానే తయారయ్యాడు. ఇంకా తలపోటు తగ్గలేదని టిఫిన్ తీసుకోలేదు. మరోసారి కాఫీ మాత్రం తీసుకుని భార్యను డబ్బు తీసిమ్మన్నాడు. పిల్లలకి టిఫిన్ తినిపిస్తున్న కుసుమ వస్తున్నా అందే కాని రాలేదు. మరోసారి భార్యను పిలిచాడు. కుసుమ వస్తున్నా అంది మళ్ళా. రాజేంద్ర లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. లాకర్ తెరిచాడు. కంగారుగా అటూ ఇటూ వెతికాడు. శూన్యం. కుసుమా గావు కేక పెట్టాడు. అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. కుసుమ కంగారుగా పరిగెత్తుకొచ్చింది. భర్త వాలకం చూసి కంగారుగా ఏమిటి, ఏమైంది అంది. డబ్బు ఏది? లాకర్లో మీరే పెట్టారుగా. అదే లేదు, నువ్వెక్కడన్నా పెట్టావా? కుసుమ ఎక్కడన్నా పెట్టి ఉంటుందనే ఆశ మినుకుమంటుండగా అన్నాడు. అతని మాట నూతిలోంచి వచ్చినట్టుగా ఉంది. బాగుంది, నేనెందుకు తీస్తాను? మీరేగా పెట్టారు. ఏమిటి, నువ్వు తీయలేదు? అతని కళ్ళకి అన్నీ పచ్చపచ్చగా కనిపించసాగాయి. ఎలాగో 2 అడుగులు వేసి మంచం మీద కూలబడ్డాడు. అతని కంగారు అర్థం లేనిదిగా అనిపించింది కుసుమకి. ఏమంత కంగారు? అక్కడ పెట్టింది ఏమవుతుంది అంటూ తను చూసింది. బ్యాగ్ లేదు. బ్యాగ్ ఎక్కడ పెట్టారు అని అడిగింది. అదేగా లేంది అన్నాడు రాజేంద్ర లేచి నిలబడుతూ.
అతని కళ్ళు ఎర్రగా అయినాయి. బ్యాగ్ బలంగానే పెట్టారా? కుసుమకి నీరసం వచ్చేసింది. నీ ఎదురుగుండానేగా పెట్టింది. శర్మ ఏడి? ఇలా పిలువు. వాడెందుకు? ముందు పిలువు అరిచాడు రాజేంద్ర. వాడు 4 గంటలకి ఊరెళ్ళాడు. ఊరా? ఏ ఊరు? అతని గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. అదివరకు డబ్బు, గ్లాసులు వగైరా అతని కళ్ళ ముందు మెదిలి వాటి అర్థాలు ఒక్కసారిగా తెలిసినట్టయింది. శర్మని అనుమానించి అవమానించినట్లు గ్రహించి కుసుమ మనసు ఉడికిపోయింది. రాత్రనక పగలనక వాడంత కృషి చేస్తుంటే పైకి రావాలని కుసుమ డ్రాయర్ సొరుగు అవి వెతుకుతూనే జవాబిచ్చింది. వాడు నిన్ననే చెప్పాడు ఊరు వెళతానని. మీ అనుమానం వాడి మీదకి పోయినట్టుంది. వాడు కుసుమ మాట పూర్తి కాకుండానే రాజేంద్ర కుసుమ జుట్టు పట్టుకుని వంగదీసి ఈ చెంప ఆ చెంప చెల్లుమనిపించాడు. అనుకోని ఈ పరిణామానికి దిమ్మెరపోయింది కుసుమ. ఎప్పుడు పల్లెత్తు మాటనని రాజేంద్ర అలా కొట్టడం. డబ్బు లేదు, శర్మ ఊరెళ్ళాడు. రెప్ప వేయడం మర్చిపోయిన దానిలా గుడ్లప్పగించి రాజేంద్రకేసి చూస్తూ అలాగే ఉండిపోయింది. అంత కోపంలోనూ ఆవేశంలోనూ తను చేసిన పనికి కొద్దిగా వెనక్కి తగ్గి వెంటనే అక్కడి నుండి యువతలికి వచ్చేశాడు రాజేంద్ర. మీరా మనసు చిత్ర విచిత్రమైన భావాలతో ఊగిసలాడుతోంది. అరుణ వస్తోందంటే అనిర్వచనీయమైన ఆనందం. మరోపక్క ఏదో భయం. అరుణ వస్తే తనిక్కడ మరీ బందీగా అవుతుందేమో. తనిక్కడ ఉన్నట్టు అరుణకి తెలియదు కాబోలు. తెలిస్తే రెక్కలు కట్టుకుని వాలదు. అది సాధ్యం కాకపోతే ఉత్తరమన్నా రాసేది. హఠాత్తుగా తననిక్కడ చూసి అరుణ ఏమంటుంది? క్రితం రోజే శాంతమ్మగారు తొందరగా రమ్మని చెప్పింది. మీరా తొందరగానే వచ్చింది. గేటు దాటి లోపలికి అడుగు పెట్టేసరికి శేఖరం కనిపించాడు. అరుణ రాలేదా? లేక ఏ టాక్సీలోనన్నా వచ్చారా అనుకుంటూ లోపలికి వెళ్ళింది, అటూ ఇటూ చూస్తూ. ఎందుకో గుండెలు దడదడలాడాయి. తడబడే అడుగులతో వంటగదిలోకి వచ్చింది. స్టవ్ వెలిగించి నీళ్లు పడేసింది. ఇంకో స్టవ్ వెలిగించి పాలు పెట్టింది. పని చేస్తుందన్న మాటే గాని ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కిపడి చూస్తోంది. శాంతమ్మగారు ఆవిడ వెనకాలే శేఖరం అక్కడికొచ్చారు. శేఖరం గుమ్మం అవతలే ఆగిపోయాడు. డికాషన్ తీశావా? శాంతమ్మగారు అడిగింది. తీశానండి, నెమ్మదిగా చెప్పింది మీరా. మా పాప వచ్చింది చెప్పిందావిడ. మీరాకేసి పరీక్షగా చూస్తున్నాడు శేఖరం. అరుణ రాకకి ఆ ముఖంలో వెళ్లి విరిసే ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అక్కడ శేఖరం ఉండడంతో మీరా ఏమీ అనలేదు. శాంతమ్మగారు కాఫీ కలిపేయి అంది. మీరా కాఫీ కలిపింది. కప్పులో పోసి శాంతమ్మగారి చేతికి ఇచ్చింది. ఆవిడ శేఖరానికి ఇచ్చింది. కాఫీ ఫ్లాస్క్లో పోయమంటారా అని అడిగింది మీరా. పోయి, ఇంకా అమ్మాయి లేవలేదు. మీరా కాఫీ ఫ్లాస్క్లో పోస్తుంటే శేఖరం అన్నాడు, నాకింకో కప్పు కావాలి అని. అమ్మా, అరుణ వచ్చినట్లు కాఫీకి తెలిసిందా ఏం? ఈరోజు ఇంత బాగుంది. ఇంటి ఆడపడిచి వచ్చిందని భయపడ్డట్టుంది అందావిడ నవ్వుతూ. మీరా ఫ్లాస్క్లో పోయడం ఆపి అలాగే నిలబడిపోయింది. మీరా ఆగిపోవడం చూసి అబ్బాయికివ్వు అంది శాంతమ్మగారు. మీరా మరో కప్పులో పోసి గుమ్మం వరకు వచ్చి ఆ పక్కనే ఉన్న స్టూల్ యువతలికి జరిపి కాఫీ కప్పు దానిమీద పెట్టి వెళ్ళిపోయింది. కొంతసేపయ్యాక మీరా అరుణ గదిలోకి వెళదామని వచ్చింది. హాల్లో శేఖరం కూర్చున్నాడు. హాల్లోంచే ఆ గదిలోకి వెళ్ళాలి. మీరా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంతసేపు అరుణని చూడకుండా ఉండడానికి మీరా ఎంత ఉగ్గబట్టుకునుందో శేఖరం గ్రహించలేకపోలేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చూడాలని అతను చాలా కుతూహలంతో ఎదురు చూస్తున్నాడు. తర్వాత అరుణ తన మీద విరుచుకుపడుతుందని అతనికి తెలుసు. శేఖరం లేచి దొడ్లోకి వెళ్ళాడు. అతను దొడ్లోకి వెళ్లడం చూసిన మీరా గబగబా అరుణ గదికేసి నడిచింది. అరుణ నిద్రపోతున్నా ఓసారి చూద్దామని. గుమ్మం వరకు వచ్చిన ఆమె ఆగిపోయింది. ఎందుకో గుండెలు దడదడలాడాయి. ఒక అడుగు లోపలికి వేసి ద్వారబంధం మీద చేతులాంచి లోపలికి తొంగి చూసింది. అరుణ లేచింది. పెట్టె దగ్గర నిలబడి ఉంది, ఇటు వీపు పెట్టి. ఇంకో అడుగు లోపలికి వేసింది ఆమె. తలుపు కదిలిన శబ్దానికి అరుణ ఇటు తిరిగింది. అంతే. మీరా ఏదో అనాలనుకుంది. ఏమీ అనలేకపోయింది. నవ్వు ముఖంతో చూస్తోంది. క్షణంలో సగంసేపు
ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉండిపోయారు. అరుణ పూర్తిగా ఇటు తిరిగింది. మీరా ఒక్క అంగలో వెళ్ళినట్టు అరుణ దగ్గరకొచ్చింది. అరుణ అని మీరా, మీరా అని అరుణ ఇద్దరు ఒకేసారి ఒకరిని ఒకరు పిలుచుకున్నారు. మీరా, నువ్వీ ఊళ్ళో ఉన్నావా? ఎందుకలా చెప్పకుండా పారిపోయావు? ఆమె భుజం మీద తలవాల్చి ఏడుపు గొంతుతో అంది అరుణ. మీరాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ ఒంట్లో ఎలా ఉంది? కులాసాగా ఉంటోందా? అంతకన్నా ఏం మాట్లాడాలో తోచలేదు ఆమెకి. అరుణ మొదటే ఎందుకలా చెప్పకుండా పారిపోయావు అని అడిగేసరికి అరుణతో ఎన్నో మాట్లాడాలనుకున్న మీరా మనసు మొదటే మూగపోయినట్టయింది. ఏమిటి మీరా, ఇలా అయిపోయావేమిటి? చాలా మారిపోయావు, చాలా చిక్కిపోయావు. అమ్మగారు కులాసానా? అంటూ ఆమె చేయి పట్టుకునే మంచం దగ్గరికి నడిచింది అరుణ. మంచం పైన కూర్చోవడానికి ఏమిటోలా అనిపించింది మీరాకి. శాంతమ్మగారు వస్తే అనిపించింది. అరుణ కూర్చుని మీరాని కూర్చోబెట్టింది. నా మీద బాగా కోపం వచ్చింది కదూ? లేకపోతే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావా? అరుణ కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. మీరా చాలా నిగ్రహంగా కళ్ళమ్మట నీళ్లు రాకుండా అదుపు చేసుకుంటోంది. ఛ అరుణ, ఏమిటిది? అరుణ కళ్ళు తుడుస్తూ అంది. శాంతమ్మగారు చూస్తే బాగుండదని భయపడింది. నీ మీద నాకు కోపమా అరుణ? ఎప్పుడైనా నీ మీద నాకు కోపం వచ్చిందా? మరెందుకలా చేశావు? కనీసం ఉత్తరమన్నా రాయాలనిపించలేదా? నేను రాద్దామంటే ఎక్కడికని రాయను? తడుముకోకుండా చప్పున అంది ఆమె. 2 ఉత్తరాలు రాశాను నీకు. నీ దగ్గర నుండి జవాబు లేదు. నువ్వు లేవేమోనని ఇంక ఊరుకున్నాను. నాకస్సలు నీ ఉత్తరాలే అందలేదు. శాంతమ్మగారు అక్కడికి రావడంతో ఆమె లేచి నిలబడింది. వాళ్ళిద్దరూ అంత సన్నిహితంగా మాట్లాడుకోవడం చూసి శాంతమ్మగారు తెల్లబోయింది. అరుణ కూడా లేచి నిలబడుతూ తల్లితో ఫిర్యాదు చేస్తున్నట్టుగా అంది. చూసావా మీరా ఎంత దొంగో అని. మీరా కేసు తిరిగి, పోనీ అమ్మని అడిగితే నా అడ్రస్ చెప్పదు. ఇంకా అరుణ ఏదో అంటోంది. శాంతమ్మగారు ఆశ్చర్యంగా, మీరా నీకు తెలుసా అని అడిగింది. మీరా తల వంచుకుని నిలబడింది. ఈసారి ఆశ్చర్యపోవడం అరుణవంతైంది. అవునమ్మా, మీరా నా స్నేహితురాలని నీకప్పుడు చెప్పలేదు. అయితే మీరా నీకు చెప్పలేదన్నమాట. ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే అంది అరుణ. దగ్గరగా వచ్చి మీరా చేతులు పట్టుకుంటూ అంది మళ్ళా. ఎంత దొంగవి, అందర్నీ సర్ప్రైజ్ చేసేద్దామన్నా? భలేదానివే మొత్తానికి. మీరా బలవంతంగా నవ్వింది. శాంతమ్మగారికేం అర్థం కాలేదు. అదివరకు అరుణ మీరా సంగతి చెప్పింది కూడా ఆవిడకి గుర్తు రాలేదు. ఆవిడ యాత్రల నుండి హైదరాబాద్ వచ్చినప్పుడు 2 రోజులే ఉంది. అక్కడ ఆమెని చూడలేదు. మీరా అక్కడ ఇళ్లల్లో ఉండేదేమో అనుకుందామే. పాపా రా, కాఫీ తీసుకుందువు గాని అని శాంతమ్మగారు వెళ్ళిపోయింది. మీరా, ఎంత నాటకం ఆడావు? భలేదానివే. కూర్చో, ఇప్పుడే 5 నిమిషాల్లో వచ్చేస్తాను అంది అరుణ. అలాగే అన్నట్టు తలూపింది ఆమె. అరుణ యువతలికి వస్తుంటే చప్పున వరండాలోకి తప్పుకున్నాడు శేఖరం. అసలు యుద్ధం ఇప్పుడుంది. అరుణ తనని ఇక్కడ ఇలా చూసిందంటే చాలా గొడవ చేస్తుంది. ఆ సమయం పెద్ద సమస్యలా అయిపోయింది మీరాకి. తను ఆ రోజే మొండితనంగా మానేయవలసిందేమో. అయినా ఏమిటిది, ఇలాంటి పరిస్థితి వచ్చింది? అరుణ మొహం కడుక్కుని గదిలోకి వచ్చింది. మీరా అక్కడ లేదు. మీరా అని పిలుస్తూ యువతలికి వచ్చింది. పాపా ఇలా రా, తల్లి పిలిచింది. అరుణ అక్కడికి వచ్చింది. మీరా ఫ్లాస్కులో కాఫీ కప్పులో పోస్తోంది. శాంతమ్మగారు టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. అంత క్రితం మీరాని చూసినప్పుడు కూడా అరుణ ఇంత ఆశ్చర్యపోలేదు. కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తుండిపోయింది, చేత్తో తువ్వాలు అలాగే పట్టుకుని. మీరా కొద్దిగా కళ్ళెత్తి చిన్నగా నవ్వింది. అది నవ్వు కాదు, ఏడవలేక నవ్విన నవ్వు. రా పాపా, చల్లారిపోతుంది. ఇదేం గ్రహించని శాంతమ్మగారు కూతుర్ని పిలిచింది. అరుణ నిద్రలో నడిచిన దానిలా నడిచి వచ్చింది. మీరా చేయి పట్టుకుంటూ, మీరా. అరుణ గొంతు పెదాలు వణికాయి, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరా కళ్ళు కిందికి వాలిపోయాయి. శాంతమ్మగారు తెల్లబోయి చూస్తోంది. అరుణ, ముందు కాఫీ తీసుకో, తర్వాత అన్నీ ఎలాగో అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది మీరా. ఆమె వెళ్ళిన వైపు ఓ మారు చూసి తల్లికేసి తిరుగుతూ అంది అరుణ. ఏమిటమ్మా, మీరా ఇక్కడ? మిగిలిన వాక్యం పూర్తి చేయలేనట్లుగా
ఆగిపోయింది. కూతురు అంత బాధపడ్డం చూసి ఇద్దరికీ బాగా స్నేహమని గ్రహించిందావిడ. అవునమ్మా, పరిస్థితులు బాగా లేవని చెప్పి చేరింది. ఏం చదువుకోలేదటగా? చదువుకోలేదా? మరింత ఆశ్చర్యపోయింది. అలాగే చెప్పింది. అబద్ధం. బిఏ చదివితే అన్నయ్య చెప్పలేదు. ఏమో, నాకేం తెలుసు. చల్లారిపోతుంది, ముందు కాఫీ తీసుకో. తల్లి మాట వినిపించుకున్నట్టు లేదు. అరుణ వంటగదిలోకి వచ్చింది. మీరా అక్కడ గిన్నెలు సర్దుతోంది. అరుణ ఆమె దగ్గరగా వచ్చి, నీకిప్పుడేమైనా పనుందా? ఒక 5 నిమిషాలు ఇలా రాగలవా? మీరా పరిస్థితి కడుపులో బాధ ఉండలు చుట్టినట్టు బాధ పెడుతున్నా అవేం కనపడనీయకుండా పైకి హేళనగా అంది. మీరా ఇటు తిరిగింది. అరుణకేసి నిదానంగా చూస్తూ చాలా శాంతంగా అంది. అరుణ, ప్లీజ్, నువ్వు ఈరోజు ఇలా ఉంటే అమ్మగారు ఏమనుకుంటారు? వెళ్ళి కాఫీ తాగిరా. 5 నిమిషాలు కాదు, నీ ఇష్టం. ఎంతసేపైనా మాట్లాడతాను. ఎంత మారిపోయావు? బాధగా, కోపంగా అంది. మీరా అరుణ భుజం మీద చేయి వేసి బ్రతిమాలుతున్నట్లుగా అంది. అరుణ, నీకు పుణ్యం ఉంటుంది. అలా మాట్లాడకు. వెళ్ళి కాఫీ తీసుకురా. అమ్మగారు నీకోసం చూస్తున్నారు. నా గురించి కొంచెం ఆలోచించు. అన్నీ వింటే నువ్వే అంటావు. చాలా మంచి పని చేశావనా? మీరా కోపంగా అంది. పోని చెప్పు, నీకిష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను. అరుణ మాట్లాడలేదు. మీరానే చూస్తూ నిలబడింది. అరుణ, అలా చూడకు. అసలు నువ్విలా కూర్చో అని ఆ పక్కనే ఉన్న స్టూల్ జరిపి అరుణ భుజాలు పట్టుకుని స్టూల్ మీద కూర్చోబెట్టింది. గబగబా స్టవ్ మీద నీళ్లు పడేసింది. చెంపకి చేయి చేర్చి మీరా చేసే ప్రతి పని చూస్తూ కూర్చుంది అరుణ. 10 నిమిషాలు గడిచిపోయినాయి. ముందు కాఫీ అయినాక ఆ తర్వాత నీ ఇష్టం అంది. శాంతమ్మ గారు వంటగది గుమ్మం వరకు వచ్చి వాళ్ళని చూసి వెళ్ళిపోయింది. మీరాకి ఏమిటోలా అనిపించింది. ఆవిడ ఎన్నిసార్లు చెప్పినా తనకి ఏం తీసుకోవాలన్నా ఏదోలానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అరుణ గురించి తప్పలేదు. ఇప్పుడు చెప్పు అంది అరుణ. అరుణ వచ్చాక అరుణ అడిగిన దానికి ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో ఎప్పుడో తయారు చేసుకుంది. మీరా తడుముకోకుండా చెప్పింది. బామ్మకి జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అప్పటికప్పుడు బయలుదేరి విజయవాడ వచ్చాం. దేవుడి దయవల్ల బామ్మకు కాస్త కులాసా చిక్కింది. అమ్మకి సుస్థి చేసింది. అదివరకే కాస్త నీరసంగా ఉండేది. బామ్మ ఈ ఊళ్ళోనే ఇల్లు కొంది. అంతా ఇక్కడికొచ్చాం. మళ్ళీ బామ్మ ఆరోగ్యం దెబ్బతింది. కొన్నాళ్ళు మంచంలో ఉంది. తర్వాత అసలే కాస్త సుస్థిగా ఉన్న అమ్మ మంచమెక్కింది. అమ్మ మందులకి, ఇంట్లో గడవడానికి ఉన్న డబ్బు కాస్త తరుగుతూ వచ్చింది. మహా వాళ్ళకే కూర్చుని తింటే కొండలు తరుగుతాయంటారు. అలాంటిది మాబోటి వాళ్ళ సంగతి వేరే చెప్పేదేముంది? ఉద్యోగాలు ఎంత తొందరగా దొరుకుతాయో నీకు తెలియదా? అరుణ, ఒక్క మాట, నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ ఇక్కడ నాకెలాంటి అగౌరవం జరగట్లేదు. అమ్మగారు ఎంత అభిమానంగా చూస్తారని ఇక్కడ కాకపోతే ఇంకో ఇంట్లోనన్నా చేయవలసిందే. నేను బిఏ చదివాను, నేను కుర్చీలో కూర్చుంటాను అంటే కడుపు నిండదు అరుణ. అమ్మకి ఏం చేసే ఓపిక లేదు. అసలు దేనికైనా అప్లై చేశావా? లేకపోతే ఊరికే కూర్చున్నాననుకున్నావా? ఆఖరికి ఈ ఊళ్ళో స్కూల్ టీచర్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ పోస్టు ఖాళీ అని తెలిసి దానికి ప్రయత్నం చేశాను. ఎంత చిన్న ఉద్యోగం కావాలన్నా దక్షిణ కావాలిగా, దానికి తయారయ్యాను. 1000 రూపాయలట. అది నమ్మకం లేదు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఖచ్చితంగా వస్తుందంటే ఇంకో 500 ముందుకి అడుగు వేద్దును. తీరా రాకపోతే ధైర్యం చాలలేదు అరుణ. అరుణ, మీరా భుజం మీద చేయి వేస్తూ అంది. మీరా, ఇన్ని అవస్థలు పడుతూ నాకొక్క ఉత్తరం రాయలేకపోయావా? మీ అమ్మగారేనని నాకు తెలియదు. పోనీ అన్నయ్యను చూస్తే తెలియలేదు? అన్నయ్య అప్పుడేదో అన్నాడని అరుణ మాటకి అడ్డు వస్తూ చప్పున అంది మీరా. నీకు తెలిసేమో అనుకున్నాను. నాకు తెలిస్తే ఇలా ఊరుకుంటానా మీరా? అసలలా ఎలా అనుకున్నావు? అన్నయ్య నాకేం చెప్పలేదు బాధగా అంది అరుణ. తెలిసి ఊరుకుంటావని కాదు. అక్కడ నీ పరిస్థితులు ఎలాంటివో నాకెలా తెలుస్తుంది అరుణ? అలాంటి పరిస్థితులేం లేవు మీరా. అయినా ఒక ప్రాణంలా మసులుకున్నాం. ఆపాటి స్వతంత్రం ఉండదా? క్షణమాగి మళ్ళీ అంది బాధగా. ఎన్ని చెప్పావప్పుడు? నన్ను ఎంత ఆట పట్టించావు? అన్నీ మర్చిపోయావా మీరా?
ఇంత తేలిగ్గా మర్చిపోగలిగావు? అరుణ: అవును, నిజంగా. పెళ్లి కూతుర్ని చేసినప్పుడు నాకెంత దుఃఖమొచ్చిందని ఆపుకుందామనుకున్నా ఆపుకోలేకపోయాను. మగ పెళ్లి వారిని మచ్చిక చేసుకుని ఆడపడుచుల పెళ్లికి వస్తానని చెప్పావు. మర్చిపోయావా? ఆ బాధలో, కోపంలో అన్నయ్యని తిట్టాను. నేను లేనప్పుడు నువ్వు వస్తే తనేదో అనే ఉంటాడు అనిపించేది. అదే అన్నయ్యని అన్నాను. జ్యోతి ఇంటికెళ్ళి అడిగితే ఎవరికో జబ్బుగా ఉందని వెళ్ళారు అని చెప్పిందనుకో. కానీ నువ్వసలు ఉత్తరం కూడా రాయకపోవడంతో అన్నయ్య మీద విరుచుకుపడ్డాను. మీరా మాట్లాడలేదు. చేతి వేళ్లు చూసుకుంటూ ఉండిపోయింది. ఒక చెంప శాంతమ్మగారు ఏమనుకుంటుందోనని భయంగా ఉంది. అవతల ఆవిడ పూజకి టైం అవుతోంది. మాటిమాటికి అరుణ అలా కళ్ళనీళ్లు పెట్టుకోవడం మీరాకి భయం వేసింది. శాంతమ్మగారు ఏమనుకుంటుంది? అరుణ, నువ్విలా కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు. ఈరోజు పురిటికొచ్చి తప్పు కదూ, అమ్మగారు నన్నెంత గౌరవంగా చూస్తారో తెలుసా అంటూ అరుణ కళ్ళు తుడిచింది మీరా. ఉండు, అన్నయ్యని నీకు మంచి ఉద్యోగం చూడమంటాను. ఇంత చదువుకుని ఇలా దిగజారిపోవడమా? ఏమరుణా, నా చేతి వంట రుచి చూడకుండానే హడలు పుట్టిందా? బలవంతంగా నవ్వుతూ అంది మీరా. ఎలా నవ్వగలుగుతున్నావంత హాయిగా? ఆశ్చర్యంగా అడిగింది అరుణ. నీలా ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ కూర్చుంటే ఎలా? ఇది నీకు చిన్న విషయమా? ఎలాగైనా నువ్వు చాలా మారిపోయావు మీరా. నీ మాట అది చూస్తుంటే అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు, అన్ని తమాషాలు చేసింది నువ్వేనా అనిపిస్తోంది అంది అరుణ బాధగా, ఆశ్చర్యంగా. కొంపతీసి ఇప్పుడు నువ్వసలు మీరావే కాదు, పొమ్మనవు కదా? నవ్వేస్తూ అంది మీరా. నిజంగానే ఆ మీరావి కాదు. అవతల శాంతమ్మగారికి పూజ టైం అవుతోంది. ఆవిడేమనుకుంటుందోనని మీరాకి భయంగా ఉంది. అరుణకి మీరాతో ఎక్కువసేపు మాట్లాడినా తనివి తీరినట్లు లేదు. అరుణ ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది. ఇంకా మీరా దృష్టి దానిమీద లేదు. ఆవిడేమనుకుంటున్నారో ఇదే ధ్యాస. ఎలాగైతేనేమి మీరా ఆ గదిలోంచి బయటపడింది. శాంతమ్మగారు స్నానం చేసి వచ్చేసరికి ఆవిడకి పూజకి సిద్ధం చేసింది. అప్పటికి గాని మీరా మనసు కుదుటపడలేదు. ఆ పూట శేఖరం టీకి కూడా లోపలికి రాలేదు. తన గదిలోనే ఉండిపోయాడు. ఏవో ముఖ్యమైన కాగితాలు చూసుకుంటూ ఉండిపోయాడు. కానీ ప్రతి చిన్న అలికిడికి మనసులో ఉలికి పడుతూనే ఉన్నాడు. రాబోయే గాలి దుమారానికి సిద్ధంగా ఉన్నాడు.